అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయా నెంబర్ 11 to 20. ఆయా నెంబర్ 11. నీళ్ల ఉధృతి పెరిగిపోయినప్పుడు మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము. అంటే వరద వెల్లువ పెల్లుబికి నీటి మట్టం బాగా పెరిగిపోయినప్పుడు. అంటే దైవ ప్రవక్త హజ్రత్ నూహ్ అలైహిస్సలాంను ఆయన అనుచరులను నావలోకి ఎక్కించి భయంకరమైన తుఫాను నుండి వారిని రక్షించాము. మీరు కూడా వారి సంతతికి చెందినవారే. ఆయా నెంబర్ 12. దీనిని మీకొక హితబోధగా జ్ఞాపికగా చేయటానికి విని జ్ఞాపకముంచుకునే చెవులు దీనిని ఎల్లకాలం జ్ఞాపకముంచుకునేందుకు ఈ విధంగా చేశాము. అంటే అవిశ్వాసులను నీటి వెల్లువలో ముంచివేసి విశ్వాసులను కాపాడటం ఒక గుణపాఠ సూచన. ఈ సంఘటన ద్వారా మీరు గుణపాఠం నేర్చుకొని దైవ విధేయతా మార్గాన్ని అవలంబించండి. ఈ యథార్థ గాథలను గురించి విన్నవారు కూడా వాటిని జ్ఞాపకముంచుకోవాలి. వాటి నుంచి నీతిని గ్రహించాలి. ఆయా నెంబర్ 13. మరి శంఖం ఒకసారి పూరించబడినప్పుడు ధిక్కారుల పర్యవసానం గురించి వివరించిన మీదట జరగవలసిన సంఘటన హాక్కా ఎలా జరుగుతుందో చెప్పబడింది. ఇస్రాఫీల్ దూత ఒక్కసారి శంఖంలో ఊదగానే ఈ జగతి పునాదులన్నీ కదిలిపోతాయి. ఆయా నెంబర్ 14. భూమిని పర్వతాలను ఎత్తి ఒకే ఒక దెబ్బకు తునాతునకలుగా చేసివేయబడినప్పుడు. అంటే దైవాజ్ఞతో అవి ఉన్న చోటు నుంచి పైకి లేపుకోబడతాయి. ఆయా నెంబర్ 15. ఆ రోజు జరగవలసిన సంఘటన నిజంగానే జరుగుతుంది. ఆయా నెంబర్ 16. అప్పుడు ఆకాశం బ్రద్దలైపోతుంది. మరి ఆ రోజు అది పట్టు సడలిపోతుంది. ఆనాడు గగనమండలంలో ఎలాంటి బలం గాని క్రమబద్ధత గాని ఉండదు. పగిలి ముక్కలైపోయిన వస్తువులో ఇక బలమెక్కడ ఉంటుంది? ఆయా నెంబర్ 17. దైవదూతలు దాని అంచులపై ఉంటారు. ఆ రోజు నీ ప్రభువు సింహాసనాన్ని 8 దైవదూతలు తమపై ఎత్తుకొని ఉంటారు. ఆకాశమే పగిలి ముక్కచెక్కలైపోయినప్పుడు మరి దైవదూతలు ఎక్కడ ఉంటారు? వారు ఆకాశపుటంచులపై ఉంటారని అనబడింది. అంటే ఆకాశం పగిలిపోకముందే దైవదూతలు దైవాదేశంపై భూమిపైకి వచ్చేస్తారు. అంటే వారు భూమండలపు అంచులపై ఉంటారన్నది దీని అర్థం కావచ్చు. లేదా ఆకాశం పగిలి అనేక ముక్కలైపోగా దైవదూతలు భూమిపై పడి ఉండే ఆ ముక్కలపై నిలబడి ఉంటారన్నది దీని భావం కావచ్చు. అంటే ఆ ప్రత్యేక దూతలు దైవ సింహాసనాన్ని ఎత్తుకుని మోస్తూ ఉంటారు. సింహాసనం అర్ష్ అంటే తీర్పు నిమిత్తం భువిపై ఉంచబడిన న్యాయపీఠము కావచ్చు. దానిపై అల్లా ఆసీనుడవుతాడు. ఆయా నెంబర్ 18. ఆనాడు మీరందరూ దైవ సన్నిధిలో హాజరుపరచబడతారు. మీ రహస్యమేది దాగి ఉండదు. ఈ హాజరుపరచడం ఎందుకు? ఎవరెలాంటి వారో దేవునికి తెలియక కాదు. ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం విచారణ జరిగిందన్న సంగతి మనుషులకు తెలియటానికే ఈ న్యాయ వ్యవస్థ ఏర్పరచబడుతుంది. ఆయా నెంబర్ 19. మరి ఎవరి కర్మల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడుతుందో అతనంటాడు, ఇదిగో నా కర్మల పత్రాన్ని చదవండి. అది అతని అదృష్టానికి, ముక్తికి, విజయానికి నిదర్శనం. అతను సంతోషాన్ని పట్టలేక అందరికీ తన కర్మల రికార్డును చూపించుకుంటాడు. ఇందా నా కర్మల రికార్డు, నా కర్మల పత్రం నాకెలాగూ లభించింది అంటాడు. అందులో తన సదాచరణలు నమోదై ఉంటాయన్న దృఢనమ్మకం అతనికి ఉంటుంది.
తన వల్ల జరిగిన తప్పుల్ని అల్లా మన్నించి ఉంటాడన్న సంపూర్ణ ఆశ కూడా అతనికి ఉంటుంది. ఆయా నెంబర్ 20. నాకు నా లెక్క లభించనున్నదన్న గట్టి నమ్మకం నాకుండేది. అంటే పరలోకంలో లెక్కల ఘడియను ఎదుర్కోవలసి ఉందన్న విషయాన్ని నేను సదా విశ్వసించేవాణ్ణి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.